వర్తమాన సహోదర సహోదరులకి నా యొక్క వందనములు. ఈ యొక్క వర్తమాన పుస్తకములు చదవడం మీకు ఉపయోగంగా ఉంది అంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ తోటి సహోదర సహోదరులకి వర్తమానంలో ఉన్నవారికి షేర్ చేయండి. మనం ఇప్పుడు వర్తమాన పుస్తకంలోకి వెళదాము. ప్రవక్త విలియం మారియన్ బ్రెన్హాం గారు చెప్పిన వర్తమానము పరిశుద్ధాత్మ అనే వర్తమాన పుస్తకమును చదువుకుందాము. పరిశుద్ధాత్మ అనగా ఏమిటి అనే భాగము చదువుకుందాము. కూటమునకు కఠినముగా ఉన్నది. ఇక్కడ మనము మామూలుగా జరుపు కూటము కంటే ఈ కూటము కొద్ది వేరుగా నుండును. ఎక్కువగా ప్రతిసారి మనం ఇక్కడికి కూడి వచ్చినప్పుడల్లా అది కూటమునకు రోగుల యొక్క స్వస్థత కొరకు మరియు శారీరక అవసరతల కొరకు కూటము ఏర్పరచెదరు. దాని మీద నొక్కి చెప్పుట జరిగినది. కానీ ఈ రాత్రి ఈ ఉజ్జీవమును మనము ఆత్మ యొక్క స్వస్థత కొరకు ప్రారంభించి ఉన్నాము. మనిషి యొక్క ఆత్మ ఏది ఏమైనా కానీ ప్రభుని చిత్తమైతే ఆదివారం ఉదయాన ఆదివారపు బడినొద్ద ఆదివారం ఉదయమున రోగులకు ప్రార్థన జరపబోచున్నాము. క్రమముగా జరుగు స్వస్థత ఆరాధనలు జరుగును. ఆదివారం ఉదయమున ప్రభుని చిత్తమైతే అలాగు చేయుదుము. ఈ వారం రాత్రులు మనం ఆత్మకు చెందిన స్వస్థత సంగతులను గూర్చి చెప్పవలనని ఎంతో ఆశించుచున్నాను. ఒక శరీరము స్వస్థత పొందినప్పుడు మనమందరము అందుకు సంతోషించదము. ఎందుకనగా అది ఒక విషయమును ఖచ్చితంగా చూపునని మనకు తెలియను. అదేమనగా దేవుడు రోగులను బాగు చేయును. వారు ఎక్కువ కాలం జీవించుట జరిగినచో బహుశా మరలా జబ్బుబడుతురు. ఏ వ్యాధి నుండి స్వస్థత పొందితిరో ఆ వ్యాధి బహుశా రావచ్చును. అందువలన స్వస్థతను మనము కొట్టివేయలేము. వైద్యుడు న్యూమోనియాకు మందు ఇచ్చును. వారు బాగైందని చెప్పిన తరువాత 2 రోజులకు ఆ వ్యాధితోనే ఆ వ్యక్తి చనిపోవట జరగవచ్చును. అది మరలా రావచ్చును. కానీ ఆ ఆత్మ స్వస్థత పొందినప్పుడు నీకు నిత్య జీవము ఇచ్చును, నీలో నుండును. ప్రభువైన యేసు రాకకు మనము అతి సమీపములో ఉన్నాము. ఆ రాజ్యములోనికి ఆత్మలను తీసుకొని వచ్చుటకు మనం వీలైన దానిని చేయవలెనని హెచ్చరించబడుచున్నాము. ఆ రాజ్యమును జనుల యొద్దకు తీసుకొని వెళ్ళవలెను. మన ఆత్మలకు స్వస్థత దొరుకును. యేసు యొక్క శరీరము కంటే వ్యాధిగ్రస్తమగు శరీరము మరొకటి లేదని నాకు తెలియను. అనగా అది ఆత్మ సంబంధమగు శరీరము. భూమి మీద క్రీస్తు యొక్క శరీరము చాలా రోగగ్రస్తమైనది. రాత్రిలో చాలాసేపు మిమ్ములను ఇక్కడ ఉంచవలనని నేను పథకము వేయుటలేదు. ఎందుకనగా మొదటి రాత్రి మన స్నేహితులందరికీ చోటు చూపించజాలము. ఒక క్రొత్త సంఘము, ఒక పెద్ద ఆలయము ఈ స్థలములోనే నిర్మించవలనని పథకము వేసి ఉన్నాము. ప్రభువు నడిపించు ఏ స్థలమునకైనా వెళ్ళవలెను. కానీ మనకు తెలిసినంత వరకు ఇదే ఆ చోటు అని ఎరుగుదుము. ఇప్పుడు మనం కూటమును ప్రకటించి ఉన్నాము. బుధవారం ఆదివారం వరకు జరుగును. అప్పుడు ఆదివారమునకు క్రిస్మస్ సెలవులు వచ్చినప్పుడు కానీ అది ప్రభువు మనలను ఆగమన్నప్పుడు ఆగిపోవుదుము. ఆ ఫలితములను గూర్చి మనం ఎరుగము. ఈ కాలములో ఈ ఆలయములోనున్న ప్రజలు మన సహా సంఘస్థులు, అందులోని ఒకటైన ఇటికాలోని పరిశుద్ధ సంఘము, దానికి సంఘ కాపరియగు సహోదరుడు గ్రాహం స్పెల్లింగ్, న్యూ ఆల్బనీ దానికి సంఘ కాపరి జూనియర్ జాక్సన్ సంఘ కాపరి, అలాగే హైవేకి సంఘ కాపరి సహోదరుడు రెడ్డెల్, వారందరూ ఈ ఆలయమునకు సహా సహోదరులు. క్రీస్తుతో ఇంకా మంచి సహవాసమునకు వారిని మనం తీసుకొని రావాలని ప్రయత్నించుచున్నాము. అదే మన ఉద్దేశము. కావున రాబోయే కొన్ని రాత్రులు నేను చదివి ఉపదేశించినది ఉన్నది. ఈ రాత్రి నేను మాట్లాడగోరు అంశము పరిశుద్ధాత్మ అనగా ఏమిటి. రేపు రాత్రికి నేను బోధించు అంశము అదెందుకొరకు ఇవ్వబడినది. శుక్రవారం రాత్రి రికార్డు చేయువారికి చెప్పుచున్నాను. శుక్రవారం రాత్రికి దీనిని మీరు రికార్డు చేయనవసరం లేదు. పరిశుద్ధాత్మను నేను ఎట్లు పొందెదను, దానిని కలిగి ఉన్నట్లుగా నాకెట్లు తెలియను. ఆ తరువాత ప్రభువు ఎట్లు నడిపించునో చూద్దాం. శనివారము మరియు ఆదివారం ఉదయము స్వస్థతా కూటము ఉండును. ఆదివారం రాత్రి మరో సౌవార్తిక కూటము ఉండును. దానిని ప్రతి ఒక్కరూ తెలుసుకొనగోరవలనని కోరుచున్నాము.
వెనుక గదిలో రికార్డులు పనిచేయుచున్నవని నాకు తెలియను. దీనిని మేము చెప్పగోరుచున్నాము. ఎందుకనగా ఇటువంటి కూటములలో సువార్త కూటముల మాదిరిలో జరుపుచున్నప్పుడు వివిధ శాఖలకు చెందిన సంఘముల నుండి జనులు వచ్చుచుందురు. వారి యొక్క స్వంత పరిధిలో గల విశ్వాసమును బట్టి బోధించుకుందురు. తమ తమ శాఖలు బోధించినదే వారు నేర్చుకుందురు. అది మంచిదే. సోదరుల మధ్య భేదమును కలిగించు విత్తనములను చల్లి దోషిగా నేను కనబడగోరుటలేదు. బయట కూటమునకు వెళ్ళినప్పుడు గొప్ప సువార్తిక లేఖన సత్యములను నేను బోధించుచుందును. నా కూటములను ఏర్పరిచిన సోదరులు నమ్ము విషయముల మీద బోధించెదను. కానీ ఇక్కడి ఈ ఆలయములో మేము నమ్ము దానిని బోధించెదము. కాబట్టి మీరు దానిని అర్థము చేసుకొనని ఎడల మీ ప్రశ్నలు నాకు ఒక ఉత్తరము ద్వారా కానీ మరి ఏ విధముగానైనా సరే తెలియజేయండి. అందుకు నేనెంతో సంతోషించెదను. ఎందుకు అలాగు మేము నమ్ముచున్నామో చెప్పెదను. నాకు సాధ్యమైనంత ఉత్తమ రీతిలో దానిని వివరించుటకు సంతోషముగా ప్రయత్నము చేయుదును. ప్రతి సంఘమునకు ఒక సిద్ధాంతముండును. అలాగు లేనిచో అది సంఘముగా పిలవబడదని మీరెరుగుదురు. ఒక విషయము కొరకు నీవు నిలబడి ఉన్నట్లు చెప్పవలసి ఉన్నావు. కొన్ని నియమములను నీవు పట్టుకొని ఉన్నావు. ఒకరి యొక్క సంబంధము లేదా శాఖ ఏదైనా ఉన్నప్పటికీ ఆ వ్యక్తి దేవుని యొక్క ఆత్మ వలన జన్మించవలసి ఉన్నాడు. నా సోదరులు లేదా సోదరీలు దీనిని గ్రహించవలెను. మనము కొన్ని విషయముల్లో తూర్పు నుండి పడమర వరకు ఎంత దూరమున్నదో అంత దూరముగా ఉండి ఉండవచ్చును. అయినా కానీ మనము సోదరులమే. ఆ వ్యక్తి క్రీస్తుతో మరింత సన్నిహితముగా దగ్గరగా నడుచుటకు వీలైనంతగా సహాయము చేయుదునే గాని మరే ఇతర విధంగా చేయుటకు ప్రయత్నించెను. నిజమగు యథార్థమగు ఏ క్రైస్తవుడైనా సరే ఆ ప్రకారమే నా ఎడలను చేయునని నమ్ముచున్నాను. ఈ ఆలయమును నేనడిగాను. ఒక నిర్లిప్త వైఖరితో ఈ కూటములోనికి మనము ప్రవేశించుటలేదు. ఈ కూటమును మీరు సమీపించవలసిన వైఖరిని చెప్పుచున్నాను. మీరు గ్రహించవలెను. నీ వెనుక గల ప్రతి వంతెనను కాల్చివేయవలెను. ప్రతి పాపమును దిద్దుకోవలెను. మన పూర్ణ హృదయములతోనూ జీవితములతోనూ ఇందులోనికి ప్రవేశించవలెను. ప్రభు యొక్క రాకడ కొరకు ఆత్మలను సిద్ధపరచవలెనని ఒకే ఉద్దేశముతో మనము రావలెను. మన ఆత్మలను అందుకొరకు సిద్ధపరచుకునుటయే మన ఉద్దేశమై ఉండవలెను. ఒకరు నమ్మిన దానికి విరోధముగా నేను అప్పుడప్పుడు ఏదైనా బోధించుట ఉపదేశించుట జరగవచ్చును. ఇంతకుముందు ఈ సంగతులు చెప్పి ఉన్నాను. నేను వేరుగా కనబడవలనని చెప్పను. చూడండి, ప్రభు యొక్క రాకడ కొరకు సిద్ధపడవలనని ఇచ్చటకు మనము వచ్చి ఉన్నాము. ఈ చిన్న గుంపును గూర్చి నేను ఆలోచించుచున్నాను. నాకు తెలిసిన సోదరులు కొందరు ఇచ్చటకు వచ్చి ఉన్నారు. వివిధ స్థలముల నుండి వారు నన్ను చూడవలనని వచ్చిరి. వారిచ్చట ఉండుట నాకు సంతోషము. ఈ పట్టణము వెలుపట నుండి ఈ చుట్టుపట్లనున్న అనేక పట్టణముల నుండి వచ్చిన వారు ఈ స్థలములో ఉన్నారని నిస్సందేహముగా చెప్పగలను. వారు మాతో ఉండుట ఆనందము. మిమ్ములనెంతో ప్రశంసించుచున్నాను. ఈ సంగతులన్నీ వినవలెనని మీరు మమ్మును ప్రేమించి ఇచ్చటకు వచ్చి ఉన్నారు. దేవుడు సోదరీ సోదరుడా, మీ హృదయములో దేవుడు కుమ్మరించు బహు గొప్ప ఐశ్వర్యములను మీతో కూడా గృహమునకు కొనిపోవుడి. అదే నా ప్రార్థన. ఈ చిన్న ఆలయమునకు చెప్పుచున్నాను. ఈ భూమి మీద ఉన్న జనులలో అతి చక్కని ప్రజలలో వీరు ఒకరని నేను నమ్ముచున్నాను. దానిని నేను చూచుచున్నాను. ఈ ఆలయములోని వారికి అది దక్కును. అందరూ చక్కని జనులని నేను చెప్పలేదు. భూమి మీదనున్న కొందరు చక్కని జనులలో అని చెప్పాను. వారు కొందరు ఈ ఆలయమునకు వచ్చుచున్నారు. దినదినము చూచుచున్నాను. కూటము వెంబడి కూటములలో చూచుచున్నాను. ఈ ఆలయము యొక్క గొప్ప అవసరతను చూచుచున్నాను. ఇందులో గొప్ప అవసరం ఉన్నది. అదేమనగా దీనిని నింపవలసి ఉన్నాము, లేక ఒక సమర్పణ చేయవలనని లోతైన జీవము కావలెను. దేవునితో దగ్గరగా నడవవలెను. దీనిని చేయుదునని వాగ్దానము చేసి ఉన్నాను. వారి కొరకు వర్తమానము అందించవలెను. దేవుని వాక్యమును మీ యొద్దకు తీసుకొని రావాలననియు
దానితో మీరు సహవాసము చేయవలననియు ఆశించుచున్నాను. దానిని మీకు బోధించవలనని ప్రయత్నించుచున్నాను. మొదటి 3 రాత్రులు బోధించుటకు ఒక అంశమును తీసుకొనును గాని దేవుని యొక్క వాక్యము నుండి ఒక వర్తమానమును బోధించెదను. నేను స్వయంగా చేయలేని దానిని ఇతరులు చేయవలనని నేను కోరను. ఈ వారము నాకు సంపూర్తి కల్వరిగా ఉన్నది. దాదాపుగా నేను అదుపు తప్పిపోయినట్లయినది. నేనెక్కడున్నానో నాకే తెలియలేదు. కానీ ప్రతి ఇష్టమును నేను సంపూర్తిగా సమర్పించాను. నాకు తెలిసిన ప్రతి దానిని ప్రభువుకు సమర్పించాను. ఒక రాత్రి దాదాపుగా మధ్యరాత్రి తరువాత నేను నా భార్య కూర్చొని ప్రభువుకు ప్రార్థించుచూ మాట్లాడుచున్నాము. మా ముందు గదిలోని ఒక చిన్న బల్ల మీద 2 బైబిళ్ళు తెరచి ఉంచి మమ్మును మేము నూతనముగా దేవునికి సమర్పించుకున్నాము. సంపూర్తి సేవకు అంకితమయ్యాము. మా సొంత అభిప్రాయములను సమర్పించాము. ప్రతి వ్యతిరేక ఆలోచనను సమస్తమును ప్రభువైన యేసుకు సమర్పించితిమి. మా యొక్క వైఖరి కూడా అదేనని నేను నమ్ముచున్నాను. మీరును అలాగే చేసిరి. ఈ రాత్రి మనము పరిశుద్ధ భూమి మీదికి వచ్చుచున్నాము. ప్రార్థించుచున్న జనుల మధ్యకు వచ్చి ఉన్నాము. ఉపవాసము చేయు వారి మధ్య ఉన్నాము. సరిదిద్దుకొని వారి మధ్యకు వచ్చితిమి. దేవుని యొద్ద నుండి ఒక దానిని పొందుటకు సిద్ధముగా ఉన్నాము. ఆకలితో వచ్చువాడు ఆకలితో తిరిగి వెళ్ళడని నేనెరుగుదును. దేవుడు జీవాహారముతోనే వానిని పోషించును. ఆయన యొక్క పవిత్ర గ్రంథము నుండి మనము చదువు ముందుగా ఒక క్షణము ప్రార్థన కొరకు మన శిరములు వంచుదము. ప్రభువా, ఈ రాత్రి ఇంతకు ముందే ఈ స్థలములలో ప్రార్థన అర్పించబడినది. నీ పిల్లల ద్వారా సియోను పాటలు పాడబడినవి. వారి హృదయములు పైకెత్తబడినవి. నీకు సమర్పించుకొనుటకు మేమిచ్చటకు వచ్చి ఉన్నాము. మా హృదయాంతరంగములో నుండి నిన్ను ఆరాధించుటకు వచ్చి ఉన్నాము. నీకు జ్ఞాపకం చేయవలనని ప్రార్థించుచున్నాము. ప్రభువా, నీవు కొండపైన కూర్చొని నీ శిష్యులకు ఇట్లు బోధించితివి. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. ప్రభువా, నీవే దానిని వాగ్దానం చేసి ఉన్నావు. తెరువబడిన హృదయములతో ఈ రాత్రి మేము వచ్చుచున్నాము. ఆకలి దప్పులతో మేము వచ్చుచున్నాము. నీవు నీ వాగ్దానమును నెరవేర్చుదువని మాకు తెలియను. ఈ పవిత్ర బైబిలులోని పేజీలను తెరవవలెనని మేము ప్రయత్నించుచున్నాము. దానిలోని విషయములను చదువుటకు వచ్చి ఉన్నాము. ఆ విత్తనము లోతుగా పడునుగాక. సమృద్ధియగు విశ్వాసము ద్వారా వాక్యములోని వాగ్దానములు క్రియారూపము ధరించునుగాక. ప్రభువా, మా మొర వినుము. మమ్మును శుద్ధి చేయుము. మమ్మును పరిశోధించుము. ప్రభువా, మాలో అపవిత్రమైనది ఏదైనా ఉన్న ఎడల, ఒప్పుకొనని పాపం ఉన్న ఎడల, తప్పు ఏదైనా ఉన్న ఎడల ఇప్పుడే దానిని బయలుపరచుము. ప్రభువా, మేము సరిగ్గా నడిచి దానిని చేయుదుము. ప్రభువైన యేసు యొక్క రాకడా ఛాయలలో మేము జీవించుచున్నామని ఎరుగుదుము. ఓ పరిశుద్ధ దేవుడా, ఈ రాత్రి నీ యొక్క న్యాయమును కనపరచుటకు దిగిరమ్ము. ఒక నూతన సమర్పణ కొరకు మేము ప్రార్థించుచున్నాము, అంకితము చేసుకొనుచున్నాము. మా జీవితములలో పరిశుద్ధాత్మ నింపుదల కొరకు వేడుకొనుచున్నాము. ఉజ్జీవ జ్వాలలు చల్లారుట మేము చూచుచున్నాము. వాక్యమును కట్టెలను మేము వేయునట్లు కృపచూపుము. అప్పుడది క్రొత్త అగ్నిని రాజేయును. మా హృదయములు ఆసక్తితో నిండిపోవును. ప్రభువా, నీ ప్రశస్త వాక్యము ద్వారాను, నీ రక్తము ద్వారాను, నీ కృప ద్వారాను మమ్మును శుద్ధి చేయుము. ప్రార్థించుచున్నాము. సమస్త కృతజ్ఞత మరియు స్తుతి నీకే చెల్లునుగాక. మా హృదయములలో నుండి సమస్త అసూయను తీసివేయుము. ఓ ప్రభువా, మమ్మును శుద్ధి చేయుము. మాకు పవిత్ర హృదయములను, పవిత్రమగు చేతులను, పవిత్రమగు మనసులను ఇమ్ము. అలాగున నీ పరిశుద్ధావరణములోనికి వచ్చినట్లుగా చేయుము. ప్రతి రాత్రి నీ ఆత్మచే నింపబడిన ఆనందమును దయచేయుము. దీనిని మేము యేసు నామములో ఆయన కొరకు అడుగుచున్నాము. ఆమీన్. ఇప్పుడు నేను వాక్యమును చదవగోరుచున్నాను. మీ బైబిలులను, మీ పెన్సిళ్లను, మీ కాగితములను వాక్యములో వ్రాసికొనుట కొరకు తెమ్మని చెప్పియున్నాను. ఆ విధముగా మీరు ఆశించిన ఎడల సరి, అది చాలా మంచిది.
ఇప్పుడు మనము అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము నుండి ప్రారంభించుదము. పరిశుద్ధాత్మ అనగా ఏమిటి అను ప్రశ్నకు ప్రారంభము నుండి జవాబును ఇచ్చుటకు కూడుకొని ఉన్నాము. సాతానును ఓడించున్నది ఏదియూ లేదు. సాతానును ఓడించున్నది ఈ భూమి మీద దేవుని వాక్యము తప్ప మరొకటి ఏదియూ లేదు. యేసు తన యొక్క గొప్ప పోరాటములో దానిని వాడెను. ఆయన ఇట్లనెను, ఈలాగున వ్రాయబడి ఉన్నది. కొన్ని రోజుల క్రితం నేను ఒక రేడియో సందేశమును వినుచున్నాను. కొన్ని ధూళులు వెదజల్లుబడుట ద్వారా, కొంత ఫాస్ఫేటు ద్వారా, భూమి యొక్క కొన్ని రసాయనముల ద్వారా సృష్టి ఉద్భవించినదని చెప్పుచున్నట్లు నాకు కనిపించినది. వెచ్చని సూర్యకాంతి జీవకణమును సృజించెను మరియు జీవమును తీసుకొని వచ్చెనని చెప్పాను. ఎంత హాస్యాస్పదము! సూర్యకాంతి ఏ జీవినైనా కానీ చంపగలదు. ఒక జీవిని సూర్యకాంతిలో ఉంచండి, వెంటనే అది చనిపోవును. సాతాను నన్ను గురిచూచి తాకునది అదే. ఈ ఉదయమున చిన్న రిప్కాను స్కూలుకు తీసుకొని వెళ్ళాను. వెనక్కు తిరిగి వస్తూ రేడియో మరలా విన్నాను. మరలా నేను ఆ సంగతులు విందునేమోనని తలంచి ఆపు చేశాను. నేను వీధిలో వచ్చుచుండగా సాతాను ఇట్లున్నది, యేసు అని నీవు పిలుచుచున్న ఈ వ్యక్తి ఒక రోజున మనిషి అని నీవు తెలుసుకొనుము. బిల్లీగ్రామ్ మరియు ఓరల్ రాబర్ట్ వంటి వాడే. అతడును కేవలం ఒక మనిషియే. ఆయన చుట్టూ జనులు పోగనారంభించిరి. ఆయనను గొప్పవాడని చెప్పసాగిరి. ఆ తరువాత కొంతకాలమునకు ఆయన ఇంకా గొప్పవాడాయను. ఆ తరువాత వారికి ఆయన దేవుడాయను. ఇప్పుడు అది ప్రపంచమంతా వ్యాపించినది. ఆయన చనిపోయినప్పటి నుండి ఇంకా అది ఎక్కువైనది. అంతే. నీవెంత అబద్ధికుడవు అనుకున్నాను నేను గ్రాహం వీధి యొద్ద మలుపు తిరుగుచూ ఇట్లన్నాను, సాతానా, నీవు నా మనసుతో మాట్లాడుచున్నావు. కొన్ని సంగతులు నిన్ను అడుగగోరుచున్నాను. హెబ్రీ ప్రవక్తలు ఒక ఆయన రాబోచున్నాడని చెప్పిరి గదా. ఆయన ఎవరు? అభిషిక్తుడగు మెస్సియా ఎవరు? ఆయన అక్కడికి రాకముందే వేలాది సంవత్సరములకు ముందే ఆయనను గూర్చి, ఆయన జీవితము గూర్చి చూచి ప్రవచించిన వారెవరు? అక్షరాల వారిని ముందుగా చెప్పిన వారెవరు? ఆయన వచ్చినప్పుడు ఎట్లుండునో వారు చెప్పిరి. అక్రమకారులలో ఒకనిగా ఆయన లెక్కింపబడును. అలాగే జరిగెను. మన అతిక్రమముల నిమిత్తము గాయపరచబడెను. అలాగే అది జరిగినది. ఆయన ధనవంతుల సమాధిలో పరుండెను. కానీ 3వ దినమున ఆయన తిరిగి లేచును. అలాగే చేసెను. ఆ తరువాత ఆయన పరిశుద్ధాత్మను వాగ్దానము చేసెను. దానిని నేను పొందియున్నాను. మీరు దానిని దూరంగా త్రోసివేయవచ్చును, కానీ అది వ్రాయబడిన వాక్యము, ప్రతి మాటయు సత్యము. అలాగు నేను పలకగానే వాడు వెళ్ళిపోయెను. వాడికి వాక్యమును ఇయ్యుడి, అంతే చాలును. వాక్యమునకు వాడు తట్టుకోజాలడు, ఎందుకనగా అది ప్రేరేపించబడినది. ఈ రాత్రి అపోస్తల కార్యము 7వ అధ్యాయము నుండి ప్రారంభించుదము. ప్రధాన యాజకుడు ఈ మాటలు నిజమేనా అని అడిగెను. అందుకు స్టెఫను చెప్పినదేమనగా, సహోదరులారా, తండ్రులారా, వినుడి. మన పితరుడైన అబ్రహాము హారానులో కాపురముండక మునుపు మెసొపొటేమియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై, నీవు నీ దేశమును నీ స్వజనమును విడిచి బయలుదేరి నేను నీకు చూపించబోవు దేశమునకు రమ్మని చెప్పెను. అప్పుడు కల్దీయుల దేశమును విడిచిపోయి హారానులో కాపురముండెను. అతని తండ్రి చనిపోయిన తరువాత అక్కడ నుండి మీరిప్పుడు కాపురమున్న ఈ దేశమందు నివసించుటకై దేవుడు అతనిని తీసుకొని వచ్చెను. ఆయన ఇందులో అతనికి పాదము పట్టునంత భూమినైనను స్వాస్థ్యముగా ఇయ్యక, అతనికి కుమారుడు లేనప్పుడు అతని తరువాత అతని సంతానమునకును దీనిని స్వాధీనపరుతునని అతనికి వాగ్దానము చేసెను. అయితే దేవుడు అతని సంతానము అన్యదేశమందు పరవాసులగుదురనియు, ఆ దేశస్థులు 400 సంవత్సరములు మట్టుకు వారిని దాస్యమునకు లోపరుచుకొని బాధపెట్టుదురనియు చెప్పెను. మరియు దేవుడు ఏ జనమునకు వారు దాసులయ్యుందరో ఆ జనమును నేను విమర్శ చేయుదుననియు, ఆ తరువాత వారు వచ్చి ఈ చోట నన్ను సేవింతురనియు చెప్పెను. మరియు ఆయన సున్నతి విషయమై నిబంధన అతనికి అనుగ్రహించెను. అతడు ఇస్సాకును కని
ఆ నిబంధన చొప్పున 8వ దినమందు అతనికి సున్నతి చేసెను. ఇస్సాకు యాకోబును, యాకోబు 12 గోత్రకర్తలను కని వారికి సున్నతి చేసిరి. ఈ సందర్భమును తీసుకొని మనము అంశమును సమీపించుదుము. అది నేటికి చాలా అసామాన్యమగు అంశమని నేను తలంచుచున్నాను. పరిశుద్ధాత్మ అనగా ఏమిటి? అది ఏమిటి? నా వరుసలో ఇటువంటి అంశమును తీసుకొనుటకు కారణమున్నది. పరిశుద్ధాత్మ అనగా ఏమిటో నీకు తెలియనిచో దానిని నీవు వచ్చి పొందుటయు జరగదు. అదేమిటో నీకు తెలియనిచో దానిని నీవు పొందజాలవు. దానిని నీవు విశ్వసించితేనే గాని పొందలేవు. అదేమిటో నీకు తెలియని ఎడల, అది నీ కొరకేనని తెలియని ఎడల నీవెట్లు నమ్మగలవు? దాని వలన వచ్చు ఫలములేమిటో నీకు తెలియని ఎడల దానిని నీవు పొందియున్నావో లేదో నీకెట్లు తెలియను? అది ఏమిటో నీకు తెలిసినప్పుడు, అదెవరికి చెందునో తెలిసినప్పుడు, అది వచ్చినప్పుడు, ఎట్టి కార్యము జరుగునో తెలిసినప్పుడు, నీవు దానిని పొందినప్పుడు దానిని గుర్తించగలవు. చూశారా? అంతటితో అది ముగియును. ఈ దినము సహోదరుడు జెఫ్రీస్తో ముచ్చటించుచున్నాను. అతడు ఇట్లనెను, ఈ రాత్రి కూటమునకు నేను రావాలననుకొనుచున్నాను, కానీ నేను రేపు రాత్రికి వచ్చేదను. కూటము జరుగుచున్నదని అతనికి తెలియదు. ఎందుకనగా దానిని గూర్చి ప్రకటించలేదు, ఇక్కడేనని చెప్పలేదు. సహోదరుడు లియో ఇంకా ఇతరులు మన స్నేహితులు కొందరికి వ్రాసిరి. వారు పట్టణము వెలుపటివారు. ఎందుకనగా మనకు చోటు లేదు. నేనిట్లు చెప్పాను, జెఫ్రీస్ సోదరుడా, నీ నూనె బావులలో ఒక దానిని నిర్వహించుటకు నీవు నన్ను పంపినావనుకో. నాకు దానిని గూర్చి ఏమీ తెలియదు. బహుశా దానిని నేను పేల్చివేయుట జరగవచ్చును. నేను తప్పు మేట నొక్కినచో, తప్పుగా మోటారు వేసినచో అది మొత్తం పాడగును. దానిని నేను నిర్వహించు ముందుగా అది ఏమిటో నాకు పూర్తిగా తెలియవలెను. పరిశుద్ధాత్మను పొందుట కూడా అలాగే ఉన్నది. నీవెందుకొరకు వచ్చి ఉన్నావో తెలుసుకోవలసి ఉన్నావు. అది ఏమిటో, ఎట్లు పొందవలెనో ఎరిగి ఉండవలెను. మొదటిగా పరిశుద్ధాత్మ వాగ్దానము చేయబడినది. 10 వారములు తీసుకున్నా చాలదు. ఈ అంశం యొక్క అంచును కూడా తాకలేము. పరిశుద్ధాత్మ అనగా ఏమిటో వివరించలేము. కానీ మొదటిసారిగా నేను దానిని సమీపించుచున్న విధానము వినండి. ప్రతి రాత్రి దాని యొక్క వివరణను క్లుప్తముగా చెప్పెదను. ఆ తరువాత రాత్రి వీటి మీద ఏమైనా ప్రశ్నలున్నచో చూచెదను. ఇక్కడున్న వారిలో ఎందరూ పరిశుద్ధాత్మను పొందలేదు? పరిశుద్ధాత్మ బాప్తిస్మమును ఎందుకు పొందలేదు? మీ చేతులు ఎత్తి చూపుడి, మీకు పొందలేదని తెలియను. ఆ చేతులు చూడండి. ఇప్పుడు దాని మీద నేను మాట్లాడగోరుచున్నాను. పరిశుద్ధాత్మ ఒక గుర్తుగా ఉన్నది. అది ఒక సూచన. దానిని మనం గ్రహించి ఉన్నాము. సమస్త వాగ్దానము మనకి ఇవ్వబడినది. అబ్రహాము వాగ్దానమునకు తండ్రి. ఎందుకనగా దేవుడు వాగ్దానమును అబ్రహామునకును అతని తరువాత సంతానమునకును ఇచ్చెను. అబ్రహామునకు అతని సంతానమునకు వాగ్దానం ఇవ్వబడెను. ఈ సూచన నిబంధన జనులకు మాత్రమే. కేవలము ఒక క్రైస్తవునిగాను మరియు పరిశుద్ధాత్మతో నింపబడిన క్రైస్తవునిగాను ఉండుట మధ్య చాలా తేడా ఉన్నది. దీనిని మనం లేఖనములతో చూద్దాము. వాక్యములో ఉన్నట్లుగానే తెలుసుకుందుము. మొదటిగా క్రైస్తవుడని చెప్పుకొని క్రైస్తవులున్నారు. కానీ ఈ క్రైస్తవుడు ఇంకా పరిశుద్ధాత్మతో నింపబడడని ఎడల అతడింకా క్రైస్తవునిగా మారుచున్నాడని చెప్పుట తగును. చూశారా? దానిని అతడు నమ్మెనని ఒప్పుకొందుము. అందుకొరకు అతడు పనిచేయుచున్నాడు. కానీ దేవుడు ఇంకా అతనికి ఆ ఆత్మను ఇవ్వలేదు. అదే పరిశుద్ధాత్మ. దేవునితో ఇంకా ఆ గురిని అతడు చేరుకోలేదు. దానిని దేవుడు గుర్తించనని తెలుసుకోలేదు. దేవుడు అబ్రహాముతో ఒక నిబంధన చేసెను. అబ్రహామును ఆయన పిలిచెను. ఈనాడు విశ్వాసిని ఆయన పిలుచుటకు ఇది మాదిరిగా ఉన్నది. ఆయన అబ్రహామును పిలిచెను. అబ్రహాము తన దేశము నుండి బయలుదేరి ఒక క్రొత్త దేశములోనికి వెళ్ళెను. క్రొత్త జనుల మధ్య కాపురముండగోరెను. ఇది ఒక మాదిరి. దేవుడు ఒకరిని పిలుచును. అప్పుడతడు తన చెడుతనమును మానుకొని తన యొక్క పాపము గూర్చి పశ్చాత్తాపపడును.
అప్పుడతడు తానున్న గుంపు మధ్యలో నుండి లేచును, క్రొత్త జనాంగము మధ్యకు వచ్చును, నూతన రకమగు జనుల మధ్య కాపురముండును. దేవుడు అతనికి ఇచ్చిన వాగ్దానము విషయములో అబ్రహాము నమ్మకముగా ఉండెనని దేవుడు కనుగొనెను. తాను బిడ్డను కందునని ఎరిగి ఉండెను. ఈ బిడ్డ ద్వారా భూమి మీద ఉన్న వారందరూ ఆశీర్వదింపబడుదురు. అతని ఒక గుర్తును ఇచ్చుట ద్వారా దేవుడు అతని విశ్వాసమును సిద్ధపరిచెను. ఆ గుర్తు సున్నతి. పరిశుద్ధాత్మకు ఈ సున్నతి సూచనగా ఉన్నది. ఇప్పుడు మనము ఒక అధ్యాయములోనికి కొన్ని వచనములు చదివాము. మీరు కావాలన్నచో వ్రాసుకొనండి. 51వ వచనములో స్టెఫెను చెప్పెను, ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనల్లని వారలారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదురించుచున్నారు. సున్నతి అనునది పరిశుద్ధాత్మకు ఒక మాదిరిగా ఉన్నది. దేవుడు అబ్రహామునకు ఒక సున్నతి గుర్తును ఇచ్చెను. అతడు దేవుని వాగ్దానమును అంగీకరించి ఒక క్రొత్త దేశములోనికి నడిచి వెళ్ళెను. చూశారా, అది ఒక సూచన. అతని యొక్క పిల్లలందరూ ఆ తరువాత సంతానమంతయు ఈ గురుతును శరీరంలో కలిగి ఉండవలెను. ఎందుకనగా అది ఒక ప్రత్యేకత. ఇతర జనులందరిలో నుండి వారిని అది వేరు చేయును. అదే ఈ సున్నతి గురుతు. ఈనాడు దానినే దేవుడు ఉపయోగించుకొనుచున్నాడు. ఇప్పుడు ఆత్మకు సున్నతి కావలెను. అదే గురుతు. అందువలన దేవుని సంఘము ఇతర సంఘములకు, ఇతర మత విశ్వాసులకు, ఆచారములు మరియు శాఖలకు వేరుగా నుండును. వారు అన్ని రకముల శాఖలలో ఉందురు, కానీ వారు ప్రత్యేకించబడిన వారే. ఒక మనిషితో నన్ను 2 నిమిషములు మాట్లాడనీయండి. అతడు పరిశుద్ధాత్మను పొందియున్నాడో లేదో చెప్పగలను. మీరును అంతే. అది వారిని వేరు చేయును. అది ఒక గురుతు. అది ఒక సూచన. పరిశుద్ధాత్మ ఒక గురుతు. అది పాత నిబంధనలోని సున్నతి పరిశుద్ధాత్మకు ఒక ఛాయగా ఉన్నది. జనులలో నుండి వేరొకట. ఇతర జనులందరితో సహవాసం అతనికి ఉండదు. అలాగే సున్నతిని నిరాకరించిన వానికి సహవాసముతో సంబంధం ఉండదు. ఇప్పుడు దానిని నేటికి మాదిరిగా చూడండి. పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్మమును పొందుటకు నిరాకరించు వ్యక్తికి ఆ పరిశుద్ధాత్మను పొందిన గుంపు యొక్క జనులతో సహవాసము ఉండదు. అది నీకు సాధ్యము కాదు. ఆ స్వభావమును నీవు పొందవలసి ఉన్నావు. మా ఆత్మ తరచుగా ఇలాగు పలికేది, ఏ జాతి పక్షికి ఆ జాతి పక్షియే జత. అది ఒక పాత సామెత, కానీ నిజమైనది. పావురములు మరియు కాకులు కలిసి సహవాసం చేయుట నీవు చూడవు. వాటి ఆహారం వేరు, వాటి అలవాట్లు వేరు, వాటి కోరికలు వేరు. లోకము మరియు క్రైస్తవుడు అలాగే ఉన్నారు. నీవు పరిశుద్ధాత్మతో సున్నతి చేయబడినప్పుడు అదే జరుగును. సున్నతి అనగా చర్మము కత్తిరించుట. సున్నతి కేవలము మగవారికే జరుగును. కానీ ఒక స్త్రీ పురుషుని పెండ్లి చేసుకొనినప్పుడు ఆమె అతనిలో భాగమగును. అతనితో పాటు ఆమె సున్నతి పొందినదగును. తిమోతిలో చూడండి, బిడ్డలను కనుట ద్వారా ఆమె రక్షింపబడును. ఆమె విశ్వాసములోను పరిశుద్ధాత్మలోను సకల అణుకువతోనూ కొనసాగవలెను. సున్నతి దేవదూత యొక్క మాట విని గుడారము వెనుకన శారా నవ్వుచుండెను. అబ్రహాము, నీ భార్యకు శారా ఎక్కడా అని అడిగెను. అతడు ఒక క్రొత్త వ్యక్తి, వారిని ఎరుగడు. కానీ అతనికి భార్య ఉన్నదని ఎట్లు తెలిసెను? యేసు చెప్పెను, లోతు దినములలో ఉండినట్లుగానే మనుష్య కుమారుని రాకడ దినములలోనూ ఉండును. గుర్తుంచుకోనండి, సొదొమ మరియు గొమొర్రాలకు, లోకమునకు, మత ఛాందసులకు ఆ సూచనలను అనుగ్రహింపబడలేదు. కానీ ఏర్పరచుకొనబడిన వారికి, బయటకు పిలువబడిన వారికి ఇయ్యబడెను. అబ్రహాము బయటకు పిలువబడెను. సంఘము అను మాటకు అదే అర్థము. బయటకు పిలువబడినది, వేరు చేయబడినది. అలాగే అబ్రహామును వేరు చేయబడి సున్నతిని పొందెను. దేవదూత యొక్క వర్తమానం విని శారా నవ్వినది. ఆ చోటులోనే దేవుడు ఆమెను చంపియుండును. కానీ అబ్రహాముకు బాధ కలిగించకుండా శారాను దేవుడు చంపజాలడు. ఎందుకనగా వారిద్దరూ ఒక్కటే. ఆమె అతనిలో భాగము. ఇక మీద మీరు ఇద్దరు కాదు గాని ఒక్కరు. అదే సున్నతి.
పరిశుద్ధాత్మ ఈనాడు హృదయమును సున్నతి చేయుచున్నది. అది ఒక సూచన, అనుగ్రహించబడిన గురుతు. ఒక రోజున ఒకరు చెప్పిరి, దీనిని మరలా చెప్పుచున్నాను, సరసోక్తి వలె కాదు, ఎందుకనగా ఇది సత్యము, చలోక్తి వలె వినిపించును. నేను తరచుగా చెప్పుచుందును గదా, ఇది సరసోక్తులకు స్థలము కాదు. పశ్చిమ తీరమున ఒక జర్మను ఉండెను. ఈ మధ్యనే అక్కడ ఉన్నాము. అతడు పరిశుద్ధాత్మను పొందెను. అతడు వీధిలోనికి వెళ్ళెను. కొద్ది దూరము అతడు నడిచి తన చేతులెత్తి భాషలతో మాట్లాడును. అతడు పరిగెత్తును, గంతులు వేయును, కేకలు వేయును. ఆ విధముగా అతడు పనిచేయుచుండెను. అతని యజమాని అతనితో ఇట్లనెను, నీవు ఎక్కడికి వెళ్ళావు? నీవు ఏ స్థలమునకు వెళ్ళావో తెలుసుకొనగోరుచున్నాను. నీవు ఆ శీలల వంటి వారి మధ్యకు వెళ్ళియుందువు. వారు శీలలని నీవు తలంచుచున్నావా అని అడిగెను. అవును, నిశ్చయంగా అన్నాడు. ఆ శీలలను బట్టి దేవునికి స్తుతులు చెల్లించుచున్నాను. నీకు తెలియనా, శీలలు చాలా ముఖ్యమైనవి. ఉదాహరణకు, కారు యొక్క నట్లన్నీ తీసేయండి, నీకు ఇక ఇనుప ముక్క తప్ప మరేమీ మిగలదు అని చెప్పెను. అది నిజమే. పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చినప్పుడు నీవు చాలా వేరుగా ఉందువు. ఈ లోకం యొక్క మనస్సు నిన్ను ద్వేషించును. వారు నీకు వ్యతిరేకులగుదురు. నీతో వారు సంబంధము కలిగి ఉండరు. నీవు మరి ఒక లోకము నుండి జన్మించిన వ్యక్తి వగుదువు. నీవు ఒక పరదేశిగా ఉందువు. నీవు 10 రెట్లు పరదేశిగా ఉండెదవు. నీవు ఎక్కడో దూరాన గల ఆఫ్రికా అడవులలోనికి వెళ్ళినా వేరుగానే కనిపించెదవు. పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చినప్పుడు నీవు వేరుగా ఉండెదవు. అదే ఒక సూచన. జనుల మధ్య అది ఒక గురుతుగా నుండును. అయితే బ్రహ్మాం సోదరుడా, ఆ సున్నతి గురుతు అబ్రహామునకు ఇయ్యబడెను, అతని సంతానమునకు ఇవ్వబడినా? అవును, నిజంగానే. మంచిది. ఇప్పుడు మనము గలతీ 3వ అధ్యాయము 29వ వచనం తీయబోచున్నాము. అదెట్లు మనకు వర్తించునో చూడండి. గలతీ 3:29. ఈ సున్నతి అన్యులకెట్లు వర్తించునో చూద్దాం. మనం అన్యులము అనగా స్వాభావిక జన్మను బట్టి. మొదట నేను 16వ వచనము చదవగోరుచున్నాను. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను. అబ్రహాము అతని సంతానము. ఓ, మేము కూడా అబ్రహాము సంతానమే అనిరి. కానీ కాదు, సంతానము అబ్రహాము సంతానము. ఆయన అనేకులను గూర్చి అన్నట్లు సంతానములకు అని చెప్పగా, ఒకరి గూర్చి అన్నట్లే నీ సంతానమునకును అనెను. ఆ సంతానము క్రీస్తు. క్రీస్తు అబ్రహాము యొక్క సంతానము. దానిని మీరు నమ్ముదురా? జనులు ఆమేన్ అని చెప్పిరి. మంచిది. ఇప్పుడు మనం 28 మరియు 29వ వచనంలో చూద్దాం. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు. యేసుక్రీస్తు నందు మీరందరూ ఏకముగా ఉన్నారు. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమయ్యుండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. మనము అబ్రహాము సంతానము ఎట్లు కాగలము? క్రీస్తు నందు ఉండుట ద్వారా. అప్పుడు మనము అబ్రహాము సంతానమగుదుము. అబ్రహాము యొక్క సంతానము ఏమిటి? రోమా 4లోను ఇంకా ఇతర చోట్లను అది చూడగలము. సున్నతి పొందినప్పుడు అబ్రహాము వాగ్దానమును ఎన్నడూ పొందలేదు. ఆ సున్నతి ఒక మాదిరి అని చూపించుటకు అతడు వాగ్దానమును సున్నతికి ముందే పొందెను. అది ఒక మాదిరి. తాను సున్నతిని పొందక పూర్వమే దానిని కలిగి ఉంటినను విశ్వాసమునకు అది గుర్తింపు. మనము క్రీస్తునందున్నప్పుడు మనము అబ్రహాము సంతానమగుదుము. క్రీస్తుతో కూడా మనము వారసులగుదుము. కాబట్టి మనము యూదులమైన అన్యులమైన ఒక్కటే. అందువలన తేడా రాదు. అబ్రహాము యొక్క సంతానము, అబ్రహాము యొక్క సంతానము, అబ్రహాము యొక్క సంతానము అబ్రహాము యొక్క విశ్వాసమును కలిగి ఉన్నది. అతడు దేవుని మాటను నమ్మెను. అదెంత అపహాస్యముగా కనబడినా, అదెంత అసాధారణముగా పనిచేసినా, అది ఎంత విడ్డూరముగా నిన్ను చేసినా నీవు దేవుని మాటనే తీసుకొనుము. మరి దేనిని చూడరాదు. అబ్రహామునకు 75 ఏండ్లు, శారాకు 65 ఏండ్లు. వారు దేవుని మాటను తీసుకొనిరి. దానికి వ్యతిరేకముగా కనిపించిన ప్రతి దానిని వారు కొట్టివేసిరి.
ఆ దినమున వైద్యులు ఏమనుకొని ఉందరో ఆలోచించండి. 75 ఏండ్లు ముసలివాడు, 65 ఏండ్లు ముసలి భార్యను వెంటబెట్టుకొని బిడ్డను కందును అని దేవుని స్తుతించుచుంటే జనులేమనుకొని ఉందరో చూచారా? ఆమెకు 25 ఏళ్ల క్రితమే బహిష్టు ఆగిపోయినది. అబ్రహాము యొక్క విశ్వాసము నిన్ను వింతగా ప్రవర్తించినట్లు చేయును. నీవు పరిశుద్ధాత్మచే సున్నతి చేయబడినప్పుడు కూడా అలాగే జరుగును. నీవు చేయరాదని అనుకుని క్రియలను అది చేయించును. దేవుని వాగ్దానమును తీసుకొని దేవునిని నమ్మునట్లుగా అది నిన్ను చేయును. అది వాగ్దానము మరియు గురుతు, అంతేగాక అది ఒక ముద్ర. నాతో కూడా రోమా తీయండి. మొదటిగా ఎఫెసు 4:30 చూద్దాం. ఒక్క నిమిషం దానిని చదువుదామా? ఎఫెసు 4:30లో ఇట్లున్నది: అనేకమైన ముద్రలని జనులు చాలామంది చెప్పుట మీరు వినియుందురు. మీరు సంఘములోనికి వెళ్ళినచో ఆ సంఘము ముద్రను మీరు కలిగి ఉందురు. ఒక ప్రత్యేకమైన దినమును, సబ్బాతు దినమును ఆచరించుట దేవుని ముద్ర అనుదురు. ఒక ప్రత్యేక శాఖలో మనకు సభ్యత్వం ఉన్నచో మనము దేవుని యొక్క రాజ్యములోనికి ముద్రింపబడినట్లేనని మరికొందరు చెప్పెదరు. ఇప్పుడు బైబిల్ చెప్పునది వినండి. ప్రతి వాని మాట అబద్ధమే గాని దేవుడొక్కడే సత్యవంతుడు. ఇప్పుడు ఎఫెసీ 4:30లో ఇట్లున్నది: దేవుని యొక్క ఆత్మను మీరు దుఃఖపరచకుడి. విమోచన దినము వరకు మీరు దాని ద్వారా ముద్రించబడి ఉన్నారు. ఇప్పుడు నేను దీని మీద కొద్దిగా గట్టిగా మాట్లాడదను. లీగనిస్టు సోదరులు ఇప్పుడు కొద్దిసేపు ఊరకే ఉండవలనని మనవి చేయుచున్నాను. చూసారా? ఆ ముద్ర ఎంతకాలము నిలుచునో మీరు గమనించారా? వచ్చే ఉజ్జీవము వరకు కాదు, లేక వచ్చేసారి మరో తప్పు జరిగే వరకు కాదు, మీ విమోచన దినము వరకు. మీరు దేవునితో కూడా ఉండుటకు విమోచింపబడి ఉన్నారు. అంతవరకు పరిశుద్ధాత్మ మిమ్మును ముద్రించును. ఉజ్జీవము నుండి ఉజ్జీవము వరకు కాదు, కానీ నిత్యత్వము నుండి నిత్యత్వము వరకు మీరు పరిశుద్ధాత్మచే ముద్రింపబడి ఉన్నారు. అదే పరిశుద్ధాత్మ అయ్యున్నది. అది దేవుని యొక్క ముద్ర. నీవాయన దృష్టిలో కృపను పొందియున్నావు. ఆయన నిన్ను ప్రేమించుచున్నాడు. ఆయన నిన్ను నమ్ముచున్నాడు. ఆయన తన ముద్రను నీ పైన ఉంచియున్నాడు. ముద్ర అనగా ఏమిటి? ముగించిన పని. ముద్ర సూచించుచున్నది. ఆమీన్. అదే దాని అర్థము. దేవుడు నిన్ను రక్షించును, నిన్ను శుద్ధీకరించెను, నిన్ను పవిత్రపరిచెను, నీ పట్ల కృప చూపెను, నిన్ను ముద్రించెను, ఆయన పూర్తి చేసెను. నీ విమోచన దినము వరకు నీవాయన సొత్తువు, పూర్తి అయిన వస్తువువు అని ముద్ర చూపించును. పరిశుద్ధాత్మ అనగా ఏమిటి? అది ఒక సూచన. మనము దానిని గూర్చి ఇంకా వివరంగా మరో వర్తమానంలో తర్వాత చూద్దాం. పౌలు చెప్పిన సూచన అవిశ్వాసులకు సూచకమని అతడు చెప్పెను. ఇప్పుడు గమనించండి. కానీ ఇక్కడ పరిశుద్ధాత్మ ఒక సూచన. నా భావము, పరిశుద్ధాత్మ ఒక ముద్ర. దేవుడు తానేర్పరచుకొనిన పిల్లలకు ఇచ్చిన సూచన అది. దానిని నిరాకరించుట అనగా జనులలో నుండి కొట్టివేయబడుటయే. దానిని పొందుట అనగా లోకముతోనూ లోకములోనున్న సమస్తమగు వాటితోనూ తెగతెంపులు చేసుకొనుటయే. దేవుని ముద్ర పొందిన ఉత్పత్తిగా తయారగుదువు. ఇక్కడ ఒక రైల్వే శాఖలో నేను పనిచేసేవాడిని. హెరీ వాటర్ బరీ అని పేరు. మేము కార్లు ఎక్కించేవారము. నా సోదరుడు డాక్ ఆ వెనక నిలబడి ఉండేవాడు. కార్లు ఎక్కించుటకు సహాయము చేసేవాడు. ఒక కారును ఎక్కించిన తరువాత ఇన్స్పెక్టర్ వచ్చి దానిని తనిఖీ చేసేవాడు. అది సరిగా ఉన్నదో లేదో, పడిపోయి బ్రద్దలగునో లేదా మరే విధమగు ప్రమాదమునకు గురియగునో అని పరీక్షించెడివాడు. కారు సంపూర్తిగా అమరినప్పుడే ముద్రను వేసెడివాడు. అది కుదుపుల్లో కూడా చక్కగా శుభ్రంగా ఉండునని తలంచినప్పుడే ముద్ర వేయును. ఆ ప్రయాణములో ఎంత అటు ఇటు కదిలినా లోపటి వస్తువులు పాడవదని నిశ్చయంగా గ్రహించును. మనము అంతగా ముద్రించబడకపోవుటకు కారణము అదే. మనము కొన్ని విషయములలో మరీ వదులుగా ఉన్నాము. ఇన్స్పెక్టర్లు వచ్చి నీ జీవితమును పరీక్షించినప్పుడు
కొన్ని విషయములలో నీవెంతో వదులుగా కనబడుచున్నావు. నీ ప్రార్థనా జీవితము కొద్ది వదులుగా ఉన్నది. నీ కోపము కొద్దిగా వదులుగా ఉన్నది. ఆ నాలుక కొద్దిగా వదులుగా ఉన్నది. ఇతరుల గురించి మాట్లాడుట పోలేదు. అతడెన్నడూ ఆ కారుపై ముద్ర వేయడు. కొన్ని చెడు అలవాట్లు, కొన్ని చెడు సంగతులు, కొంత అసభ్య మనస్సు ఆ కారు పైన ఆయన ముద్ర వేయడు. కానీ ప్రతీదీ దాని స్థానములో ఉన్నప్పుడు ఇన్స్పెక్టర్ ముద్ర వేయును. ఆ ముద్రను ఎవరూ ధైర్యంగా విప్పలేరు. అది దాని గమ్యస్థానమును చేరిన తరువాతనే ముద్ర విప్పుదురు. అదే జరుగును. నా అభిషక్తుని అంటుకొనవద్దు. అది దాని గమ్యస్థానమును చేరిన తరువాతే ముద్ర విప్పుదురు. అదే జరుగును. నా అభిషక్తుని అంటుకొనవద్దు. నా ప్రవక్తలకు ఏ హానియు చేయవద్దు. ముద్రింపబడిన ఈ మిక్కిలి అల్పులకు హాని చేయువాని మెడకు తిరుగటి రాయి కట్టబడి సముద్రాగాధంలో పడవేయబడుట మేలు. దాని యొక్క భావమేమిటో మీరు గ్రహించారా? అదే పరిశుద్ధాత్మ అయ్యున్నది. అది నీ యొక్క నిశ్చయత, అది నీ యొక్క రక్షణ, అది నీ యొక్క సాక్షి, అది నీ యొక్క ముద్ర, అది నీ యొక్క గురుతు. నేను పరలోకమునకు వెళ్ళుచున్నాను. అపవాది ఏది పలికినా నేను లెక్క చేయను. నేను పరలోకమునకు వెళ్ళుచున్నాను. ఎందువలన? ఆయన నన్ను ముద్రించెను. దానిని ఆయన నాకిచ్చెను. తన రాజ్యములోనికి ఆయన నన్ను ముద్రించెను. నేను మహిమలో చేరుదును. గాలులు వీచినా, సాతాను ఏమి చేసినా నేను ఖాతరు చేయను. ఎందుకనగా విమోచన దినము వరకు ఆయన నన్ను ముద్రించెను. ఆమీన్. అదే పరిశుద్ధాత్మ అయ్యున్నది. ఓ, నీవు దానిని కోరుకొనవలెను. అది లేకుండా నేను కొనసాగలేను. ఎంతో అక్కడ చెప్పవచ్చును. కానీ నేను దేనిని గూర్చి మాట్లాడుచున్నానో దానిని గూర్చి మీరెరుగుదురని నిశ్చయంగా చెప్పుచున్నాను. యోహాను 14 కూడా మనం తీయుదము. వాక్యము నాకు ఇష్టము, అది సత్యము. ఒక్క నిమిషం చూడండి. దేవుని యొక్క ఆత్మ పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ అనగా ఏమిటి? క్రీస్తు యొక్క ఆత్మ నీలో ఉండుటయ్యున్నది. దానిని మనము చదువుటకు ముందుగా నేను కొన్ని మాటలు ఇక్కడ చెప్పగోరుచున్నాను. పరిశుద్ధాత్మ అనగా ఏమిటి? అది ఒక ముద్ర. పరిశుద్ధాత్మ అనగా ఏమిటి? అది ఒక నిబంధన. పరిశుద్ధాత్మ అనగా ఏమిటి? అది ఒక గురుతు. పరిశుద్ధాత్మ అనగా ఏమిటి? యేసుక్రీస్తు యొక్క ఆత్మ నీలో ఉండుట. చూసారా? ఇక కొద్ది కాలము అని యేసు చెప్పెను. లోకము నన్ను చూడనేరదు, అయినను మీరు నన్ను చూచెదరు. ఏలయనగా నేను మీతోనూ మీలోనూ యుగ సమాప్తి పర్యంతరము ఉందును. దేవుని యొక్క ఆత్మ ఆయన సంఘములో ఉన్నది. దేని కొరకు, ఎందుకొరకు ఆయన దానిని చేసెను? ఇది రేపు రాత్రి అంశము. కానీ దానిని ఆయన ఎందుకొరకు చేసెను? పరిశుద్ధాత్మ ఎందుకొరకు పంపబడెను? నీ కొరకు ఆయన ఎందుకు వచ్చెను? దేవుని యొక్క క్రియలను కొనసాగించుట కొరకు. నేను ఎల్లప్పుడూ నా తండ్రిని సంతోషపరచు దానినే చేయుదును. నా స్వంత ఇష్టము జరిగించుట కొరకు నేను రాలేదు. నన్ను పంపిన నా తండ్రి చిత్తమును జరిగించుటకు వచ్చాను. నన్ను పంపిన తండ్రి నాకు తోడైయున్నాడు. నా తండ్రి నన్ను పంపిన ప్రకారమే నేను మిమ్మను పంపుచున్నాను. తండ్రి ఆయనను పంపి ఆయనతో కూడా వెళ్ళెను. యేసును పంపిన తండ్రి ఆయనలో వచ్చెను, ఆయన ద్వారా పనిచేసెను. నిన్ను పంపించు యేసు నీతో కూడా వచ్చును, నీలో ఉండును. యేసు క్రీస్తులో జీవించిన ఆత్మ ఆయనను అట్టి కార్యములు జరిగించుటకు ప్రేరేపించెను గనుక ఆయన చేసెను. నీలోనికి వచ్చినప్పుడు అదెట్లు పనిచేయునో నీకు ఒక సామాన్య అభిప్రాయము ఉండవచ్చును. ఎందుకనగా ఆ జీవము మారజాలదు. అది శరీరము నుండి శరీరమునకు వెళ్ళును గాని తన స్వభావము మార్చుకొనదు. ఎందుకనగా అది దేవుడయ్యున్నది. యోహాను 14 ఇప్పుడు చూడండి. 10వ వచనం ఆరంభించుదము. నేను తండ్రి యందుందును, తండ్రి నాయందును ఉన్నామని మీరు నమ్ముటలేదా? నేను మీతో చెప్పు మాటలు నా అంతటి నేను పలికిన మాటలు కావు గాని నాలో నివసించుచున్న ఆత్మయే తండ్రియే పలికెను. ఆయనే క్రియలను చేయుచున్నాడు. ఇప్పుడు దానిని గూర్చి ఆలోచించండి. నేను తండ్రి యందును
తండ్రి నాయందును ఉన్నామని విశ్వసించుడి. నేను చేయు క్రియలు చూచి అయినా నన్ను నమ్ముడి. నాయందు విశ్వాసముంచువాడు నేను చేయు క్రియలు చేయును, ఇంతకంటే గొప్పవి చేయును. ఎందుకనగా నేను తండ్రి యొద్దకు వెళ్ళిపోవచ్చున్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మీరు గ్రహించారా? ఆయన అక్కడ ఎట్లు చెప్పినో చూడండి, ఇదెట్లు బయటకు వచ్చునో ఇప్పుడు మీరు గమనించండి. ఇంకొద్ది ముందుకు జరిగిదము. 20వ వచనం వరకు మనం చదువుదాము. మీరేది అడిగినను చూద్దాం. అవును, మంచిది. కుమారుని యందు తండ్రి మహిమపరచబడినట్లుగా నా నామమున మీరేమి అడిగినను దానిని నేను చేయుదును. నా నామమున మీరేది అడిగినను దానిని నేను చేతును. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొనుడి. నేను తండ్రిని వేడుకొందును. ఇప్పుడు గమనించండి, ఆయన వేరొక ఆదరణకర్తను మీకు అనుగ్రహించును. ఆయన మీతో సదాకాలము జీవించును. ఆయనే సత్యస్వరూపియగు ఆత్మ. లోకమెన్నడూ ఆయనను చేర్చుకొననేరదు, ఎందుకనగా అది ఆయనను చూడలేదు, ఆయనను ఎరుగను లేదు. కానీ మీరు ఆయనను ఎరుగుదురు, ఎందుకనగా ఆయన మీతోనూ మీలోనూ నివాసము చేయుచున్నాడు. అయితే ఆ ఆత్మ ఎవరు? పరిశుద్ధాత్మనగా ఏమిటి? అది నీలోనున్న క్రీస్తు ఆదరణకర్త. అదే పరిశుద్ధాత్మ. ఆదరణకర్త వచ్చినప్పుడు నేను చేయు క్రియలనే చేయును. ఆదరణకర్త నాలో ఉండెను. నేను తండ్రిని వేడుకొందును. ఆయన ఈ ఆదరణకర్తను మీకు చూపించెను. ఆదరణకర్తను మీరెరుగుదురు. లోకము ఆయనను ఎరుగదు, ఎన్నడూ ఎరగలేదు. కానీ మీరెరుగుదురు, ఎందుకనగా ఆయన మీతోనూ మీలోనూ జీవించుచున్నాడు. యేసు మాట్లాడుచుండెను. ఆయన మీలో ఉండును. ఆయనే ఆదరణకర్త మీలో ఉండును. మిమ్మును అనాదరణలుగా విడువను, మీ యొద్దకు వచ్చుదును. ఆదరణకర్త క్రీస్తే. పరిశుద్ధాత్మ ఆత్మగా అనగా క్రీస్తు అయ్యున్నాడు. ఇక కొంచెము కాలమైన పిదప లోకము నన్ను చూడదు, కానీ మీరు నన్ను చూచెదరు. ఎందుకనగా నేను జీవించి ఉన్నాను గనుక మీరును జీవించెదరు. ఓ, మనం మరెంతో చెప్పుకుంటూ పోవచ్చును, కానీ మీరు తెలుసుకొనుడి. ఆయన ఎవరై ఉన్నాడు? ఆయన ఒక ముద్ర, ఆయన ఒక గురుతు, ఆయన ఒక ఆదరణకర్త. ఆయన ఏమై ఉన్నాడో చూశారా? అబ్రహాము సంతానము దానిని స్వతంత్రించుకొనును. ఆదరణకర్త మరేమై ఉన్నాడో కనుగొందుము. మొదటిగా యోహాను 16:7 యొద్దకు వెళ్ళుదము. ఆయన ఉత్తరవాది కూడాను. ఉత్తరవాది అనగా ఏమిటో మీరెరుగుదురా? మనకొక ఉత్తరవాది ఉన్నాడు, దానిని మనం ఎరుగుదుము. యోహాను 16వ అధ్యాయము, క్షమించండి, ఒక్క నిమిషం ఆగండి. యోహాను 16:7. నేను అలాగు చెప్పినందుకు చాలా చింతించుచున్నాను. నేను తప్పు చదివాను. 16:7 ఉన్నది. నేను మీకు సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును గూర్చియు ఒప్పుకొనజేయును. లోకులు నా యందు విశ్వాసముంచలేరు గనుక పాపమును గూర్చియు నేను తండ్రి యొద్దకు వెళ్ళుట వలన మీరిక నన్ను చూడరు గనుక నీతిని గూర్చియు ఈ లోకాధికారి తీర్పు పొందియున్నాడు గనుక తీర్పును గూర్చియు ఒప్పుకొనజేయును. ఉత్తరవాదిని ఇప్పుడు చూద్దాం. 1 యోహాను 2:12. ఒక్క నిమిషం పాటు దానిని చదువుదాము. 1 యోహాను 2:12. క్షమించండి, 1 యోహాను 1 మరియు 2 వీటిని నేను వ్రాసి ఉంచాను. 1 యోహాను 2:1 నుండి 2 వరకు. నా చిన్నపిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు వ్రాయిచున్నాను. ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఉత్తరవాది ఎవరు? నీతిమంతుడైన యేసుక్రీస్తు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. పరిశుద్ధాత్మ ఏమిటయ్యున్నది? ఒక ఉత్తరవాది. ఉత్తరవాది అనగా ఏమిటి? అతడేమి చెయ్యును? మధ్యవర్తిగా ఉండును, కృపచూపును, నీ స్థానములో నిలబడును, నీవు చేయలేని కార్యములను చేయును.
నీ పాపములకు శాంతికరమయుండును. అది నీ నీతి, అది నీ స్వస్థత, అది నీ జీవము, అది నీ పునరుద్ధానము. దేవుడు నీ కొరకు అనుగ్రహించినదంతా అదే. ఆయనే ఒక ఉత్తరవాది. వివరముగా దానిని ఎట్లు మనము చెప్పుకోగలము? దానిని వెడమర్చి చెప్పవలెను. నీ అజ్ఞానము కొరకు మధ్యవర్తిత్వము జరిగించును. కొన్నిసార్లు మనము పరిశుద్ధాత్మను పొందుదుము, మనము అనుకోకుండా ఎందులోనికో జారిపోదుము. అప్పుడు మన తరపున వాదించుటకు పరిశుద్ధాత్మ అచ్చటుండును. ఆయనే మన ఉత్తరవాది, ఆయనే మన న్యాయాధివాది. అతడచ్చట నిలబడి మన తరపున వాదించును. కొన్నిసార్లు నీకు అర్థము కాని మాటలతో పరిశుద్ధాత్మ ఉచ్చరించును. మన కొరకు ఆయన విజ్ఞాపన చేయును. పరిశుద్ధాత్మ చేయు పని అదే అయ్యున్నది. నేను తెలియని చోటికి నడిచి వెళ్ళినప్పుడు చిన్నపిల్లవాని వలె అడుగులు వేయుదును, మీరును చిన్నవారి వలె నడిచెదరు. మనము చీకటి ప్రపంచంలో నడుచుచున్నాము. శత్రువులతో నిండియున్నది, పాపముతో నిండియున్నది, ఊరులతో నిండియున్నది. ఎక్కడ చూచినా అపాయములే. నీ బంధువు, ఓ నాకు భయము కలుగుచున్నది, క్రైస్తవ జీవితమును జీవించుటకు నేను భయపడుచున్నాను, దీనిని చేయుటకు నేను భయపడుచున్నాను, దీనిని చేయుదునేమోనని భయపడుచున్నాను. భయపడవద్దు, మనకొక ఉత్తరవాది ఉన్నాడు. ఆమేన్. ఓ ఆయన మన పక్షముగా నిలబడి ఉన్నాడు. ఆయన మనలోనే ఉన్నాడు. మన కొరకు ఆయన విజ్ఞాపనలు చేయుచున్నాడు. పరిశుద్ధాత్మ నిర్విరామంగా మన తరపున ఎల్లవేళలా వాదించుచున్నది. ఆయనే మన ఉత్తరవాది. ఓ అందును బట్టి ఎంతగానో దేవునికి మనం వందనములు చెల్లించవలసి ఉన్నాము. ఒక ముద్ర, ఒక గురుతు, జీవాత్మ, పరలోకపు దేవుడు, ఆదరణకర్త, జీవము, ఉత్తరవాది. ఆయన ఎవరో చూడండి. ఓ దానిని గూర్చి గంటల కొలది మనం చెప్పుకోవచ్చును. ఒక నిమిషం పాటు మనము మారనయున్నాము. ఇప్పుడు అడగగోరుచున్నాము. చివరి దినములలో మనకు వాగ్దానము చేయబడినది ఈ ఉత్తరవాది, ముద్ర, వాగ్దానము. ఇంకా చాలా వాటిని గూర్చి ఈ రాత్రి చెప్పుకున్నాము. ఇంకా 10,000కు పైగా ఉన్నవి. చివరి దినములలో అది మనకు వాగ్దానము చేయబడినది. ఆ దినమున వారు దానిని కలిగి ఉండలేదు. వారి శరీరములందు ముద్ర మాత్రమే కలిగి ఉండిరి. అది ఒక గుర్తుగా, సూచనగా ఉన్నది. అది వచ్చుచున్నదని నమ్మిరి. ధర్మశాస్త్రము యొక్క నీడను బట్టి వారు నడిచిరి. వారు శరీరమందు సున్నతిని పొందిరి. ఈనాడు మనము ధర్మశాస్త్రము యొక్క ఛాయను బట్టి నడుచుటలేదు. పునరుద్ధాన శక్తిని బట్టి మనము నడుచుచున్నాము. ఆత్మ యొక్క శక్తిని బట్టి మనం నడుచుచున్నాము. ఆయనే మన నిజమగు ముద్ర, మన నిజమగు ఉత్తరవాది, మన నిజమగు ఆదరణకర్త. మనము పైనుండి జన్మించి ఉన్నామనుటకు ఒక సూచన అదే. వింతైన విడ్డూరమైన ప్రజలముగా ఉన్నాము. వింతగా ప్రవర్తించుచున్నాము. దేవుని యొక్క మాటను తీసుకొనుచున్నాము. మిగిలిన దానినంతటినీ తప్పుగా పిలుచుచున్నాము. దేవుని యొక్క వాక్యమే సరి అయినది. పరిశుద్ధాత్మ అదే అయ్యున్నది. అది మీకు రావలనా? దానిని పొందుటకు మీరు ఇష్టపడుటలేదా? జనులు ఆమేన్ అని చెప్పిరి. అది వాగ్దానము చేయబడినచో లేదో చూద్దాం. ఇప్పుడు మనం యెషయా గ్రంథము యొద్దకు వెళ్ళుదాము. యెషయా 28వ అధ్యాయము చూద్దాం. ఇప్పుడు మనం యెషయా 28 చూద్దాం. 8వ వచనం నుండి ఆరంభించుదాము. యెషయా ఏమి చెప్పునో చూద్దాం. అది వచ్చుటకు 712 సంవత్సరములకు ముందే చెప్పెను. దీనిని గురించి ఎంతో మనం చెప్పవచ్చును. చాలా వెనక్కు వెళ్ళండి, కానీ మనం ఇక్కడే ప్రారంభించి చూద్దాం. ఇది సంఘమునకు వాగ్దానము చేయబడినదో లేదో చూద్దాం. ఏ దినమున అది రావలసి ఉన్నది? చివరి దినమున. అప్పుడు చెడు ఉండును. ఇప్పుడు గుర్తుంచుకోనండి, అక్కడ మాట బహువచనములో ఉన్నది. దినములు, చివరి 2 దినములు, చివరి 2000 సంవత్సరములు. ఇప్పుడు 8వ వచనము, వారి భోజనపు బల్లలన్నీయు వాంతితోనూ కల్మషముతోనూ నిండియున్నవి. అవి లేని చోటు లేదు. ఈనాడు దానిని వెదికి చూడండి, అలాగే ఉండెను. మీ చుట్టూ చూడండి, ఆ రోజుల్లో ఉన్నామో లేదో గమనించండి. వారి భోజనపు బల్లలన్నీయు వారు ప్రభురాత్రి భోజనమునొద్దకు వెళ్ళుదురు. వస్తు సంబంధముగా మొదట గ్రహించండి. చిన్న రెట్టును లేదా సోడా క్రేకర్ను తీసుకొని దానిని విరచి ప్రభురాత్రి భోజనము చేయుదురు.
పరిశుద్ధాత్మ హస్తములతో దానిని జరుపవలసి ఉన్నారు. పులియను రెట్ట కావలెను. క్రీస్తు అపవిత్రుడు మరియు చెడిపోయినవాడు కాడు. రొట్టె ఆయనకు సాదృశ్యము. మరో సంగతి, వారు దానిని త్రాగుబోతులకు, అబద్ధములాడు వారికి, దొంగిలు వారికి, పొగ త్రాగువారికి, పొగాకు నములు వారికి ఇచ్చుచున్నారు. ఎవరైనా పర్వాలేదు, కానీ సంఘమునకు చెంది ఉంటే చాలును అని చెప్పెదరు. అది దూరమగునుగాక. దానిని ప్రభువు శరీరమని వివేచింపక తినువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని చేయుచున్నాడు. అతడు సరిగా జీవించనప్పుడు దానికి దూరముగా ఉండవలెను. దానిని నీవు తీసుకొనని ఎడల నీవు దోషివని నీ స్వంత మనస్సాక్షియే చూపించును. దానిని తినని వానికి నాతో పాలు లేదు అని యేసు చెప్పెను. ప్రభుని యొక్క బల్లలన్నీయు కల్మషముతో నిండియున్నవి. పరిశుభ్రమగు చోటు ఒక్కటియూ లేదు. అది నేటి దృశ్యము కాదా? వినండి. వాడు ఎవరికి విద్య నేర్పును? ఎవరికి వర్తమానము తెలియజేయును? జ్ఞానమును ఎవరు అర్థము చేసుకొందురు? ఎవరికి వర్తమానమును బోధించెను? దేవునికి స్తోత్రము. నేను ప్రెస్బిటేరియన్ను, నేను మెథడిస్టును, నేను పెంతెకోస్తును, నేను నాజరేయును, నేను పిలిగ్రమ్ హోలీనెస్ను. దానితో దేవునికి ఏమీ సంబంధము లేదు. అది మరొక బల్ల. ఎవరికి విద్య నేర్పును? ఏ విధముగు విద్య? మెథడిస్టు, బాప్టిస్టు, ప్రెస్బిటేరియను, పెంతెకోస్తు, బైబిల్ యొక్క విద్య. ఎవరికి విద్య నేర్పును? దానిని నీవు పొందినప్పుడు నీకెట్లు తెలియను? శుక్రవారం రాత్రి మనం దానిని చూద్దాం. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్. ఆమేన్. తర్వాత భాగంలో కలుసుకుందాము.